హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్గా జిప్ ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, కిడ్స్కి ఈ విధంగా స్టిచ్ చేస్తే ఇక్కడ కుచ్చుకోదు. సో మనం లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా సమానంగా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైనింగ్ సపరేట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకొని ఈ విధంగా ఎంతైతే ఎక్స్ట్రా మార్జిన్ మనం వదిలేసుకున్నామో, నేనైతే 1/2 ఇంచ్ అయితే వదిలేసాను. సో 1/2 ఇంచ్తో ఈ విధంగా రెండింటిని కలిపి రైట్ అండ్ రైట్ అంటే లోపలికి రైట్ అండ్ రైట్ పెట్టి బయటికి రాంగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జిప్ తీసుకొని దీన్ని ఈ విధంగా సపరేట్ చేయండి. 2 క్లాత్స్ వచ్చాయి కదా, వీటిని ఇట్లా సపరేట్ చేసిన తర్వాత జిప్ అనేది కరెక్ట్ డైరెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకొని పెట్టుకోండి. కరెక్ట్ డైరెక్షన్ అనేది డౌన్కి ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకి రాంగ్ సైడ్, రైట్ సైడ్ అనేది లోపల ఉంది కదా. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి చివరికి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్కి క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది చెక్ చేసుకోండి ఎలా పెట్టుకున్నాము అనేది. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల జిబ్ అనేది హెచ్చు తగ్గులు అనేది ఉండదనమాట. 2 లైనింగ్స్ని మనం జాయిన్ చేసాం కదా, ఆ విధంగా. ఇప్పుడు ఇంకొక లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడ కూడా ఎడ్జ్కి అనేది స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము 2 ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చెస్ అయితే తీసేయాలి. కింద స్టిచ్ అనేది తీయాలా. ఫస్ట్ 1/2 ఇంచ్తో మనం స్టిచ్ చేసాం కదా. ఇలా స్టిచ్ చేసుకొని మనము జిప్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జిప్ అనేది హెచ్చు తగ్గులు రాదు, క్లాత్ కూడా సమానంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. స్టిచ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసేసి సింగిల్ ఫుట్ పెట్టేసేసుకొని మనము జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరికి టీత్ ఉంది కదా, జిప్ టీత్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా సింగిల్ ఫుట్ అయితే పెట్టేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈ టీత్ అనేది కొంచెము బయటికి లాగినట్టు ఈ విధంగా చూపిస్తున్నా కదా, ఆ విధంగా పెట్టేసి స్టిచ్ చేయండి. అప్పుడు మనకి అసలు జిబ్ అనేది బయటికి కనిపించదు. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. టీత్ని కొంచెం మనము బయటికి లాగినట్టు పెట్టినప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా కొంచెము బయటికి పెట్టండి టీత్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది తీసుకోండి. మనము లైనింగ్ పార్ట్లో కూడా సేమ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసి పిన్స్ అనేవి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తము జిప్పు యొక్క ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో 2 సైడ్స్ అనేది మనం సేమ్గా మార్జిన్ అనేది ఫోల్డ్ చేసి టీత్ మీద కాకుండా టీత్ బయటకే పెట్టి స్టిచ్ చేయండి. ఈ విధంగా మొత్తం ఒకేసారి స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఫోల్డ్ చేసేయండి. అప్పుడు మనకి జిప్ యొక్క ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లలకి ఈ విధంగా స్టిచ్ చేస్తే గాన అసలు ఎక్కడ కుచ్చుకోదు. ఈ విధంగా మొత్తం అనేది స్టిచ్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో చూడడానికి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.